బహదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీలో వారం రోజుల క్రితం 5 విద్యార్థులు డ్రగ్స్ గంజాయితో పట్టుబడ్డా ఇంతవరకు వీసీ స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ యూనివర్సిటీ గేటు ముందు ధర్నా నిర్వహించింది. కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను గాలికొదిలి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న టెక్ మహీంద్రా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమై సభలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గాని యొక్క యాజమాన్యం గాని విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్ లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు గాని ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన గాని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా లోపాల్లో ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ వాటన్నిటిని పట్టించుకొని అన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగము స్పెషల్ గా యూనివర్సిటీలో డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యకలాపాలకు కానీ మత్తు పదార్థాలకు విద్యార్థులు వాటికి లొంగకుండా వాటికి అలవాటు కాకుండా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.